పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా భీమవరం కలెక్టరేట్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం వాటిని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి అందించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా బీజేపీ పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు సోము వీర్రాజు. పోలవరాన్ని లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటాం. అలాగే రాజకీయ పక్షాలకి ప్రజల సమస్యలను పరిష్కరించడం ఒక లైఫ్ లైన్ గా భారతీయ జనతా పార్టీ స్వీకరించి జనతా వారధి అనే కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో ఈవేళ ప్రారంభిస్తున్నారు. ఈ జిల్లాకి నేను రావడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మేజర్ గా ఉన్నటువంటి సమస్యలను తీసుకోవాలి. 1-2 సమస్యలను అధ్యయనం చేసి మొట్టమొదటి రోజుని ఈ సమస్యను పరిష్కారం కోసం జిల్లా పార్టీ పెద్దలతో కలిసి రిప్రజెంటేషన్ ఈవేళ కలెక్టర్ గారికి ఇవ్వాలని. అందులో ఈ జిల్లాలో ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, మురికి నీరు వ్యవస్థ, అలానే మంచినీటి వ్యవస్థ, పంట కాలువలు, ఈ మూడు కూడా ఇరిగేషన్ లో సరైనటువంటి వ్యవస్థ లేని మూలంగా అటు తాగునీటికి ఇటు పంట కాలువలకి అన్ని విధాల పశువులకి అన్ని విధాలుగా ఇబ్బందులు ఈ యొక్క జిల్లాలో ఫేస్ చేస్తున్నారనేది ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా పార్టీ స్వీకరించింది. దాని మీద రాబోయేటువంటి రోజుల్లో తదేకంగా పర్స్యూ చేయాలని